సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలో 50 లక్షల రూపాయలతో పట్టాభి సీతారామచంద్రస్వామి ముఖద్వారం నిర్మించారు. కల్వకుంట్ల రంగారావు జ్ఞాపకార్థం నిర్మించిన సంబంధిత ఆలయ ముఖద్వారాన్ని ఆయన కుమారులు బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇన్ఛార్జ్ కల్వకుంట్ల వంశీధర్ కన్నారావులు ప్రారంభించారు. అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీధర్ రావు మాట్లాడారు. గ్రామ ప్రజలపై సీతారామచంద్రస్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. కేవీఆర్ ఫౌండేషన్ సహకారంతో ముఖద్వారం నిర్మించామన్నారు. గ్రామాభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈరోజు మా గ్రామంలోని రామాలయానికి సంబంధించినటువంటి ముఖద్వారాన్ని లక్ష్మీదేవిపల్లి స్టేజ్ దగ్గర నిర్మించుకోవడం జరిగింది. ఈ నిర్మాణంకి సహకరించినటువంటి లక్ష్మీదేవిపల్లి, సీతారామపల్లి, మాచాపూరు, చింతమడక గ్రామ సర్పంచులకు, గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మా గ్రామానికి సంబంధించినటువంటి రామాలయం విశిష్టత ఏమిటంటే అందులో ఉన్నటువంటి విగ్రహము ఏకశిలపైన 12 మంది దేవతల మూర్తులను చెక్కినటువంటి విగ్రహం. అది బహుశా భారతదేశంలోనే అటువంటి విగ్రహం ఎక్కడ కూడా లేదని నేను అనుకుంటా ఉన్నాను. అంతటి అద్భుతమైనటువంటి మందిరంలో ఉన్నటువంటి విగ్రహానికి సంబంధించి ఆలయానికి సంబంధించిన ముఖద్వారం ఈరోజు మా గ్రామ పెద్దలందరి సమక్షంలో, మా చుట్టుపక్కల గ్రామాలైనటువంటి 3 గ్రామాల సర్పంచులు, గ్రామ పెద్దలందరి సమక్షంలో, మా గ్రామ పెద్దలు బాలకృష్ణరావు గారు, మా తాతయ్య గారు వారి సమక్షంలో, వారి ఆధ్వర్యంలో, వారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సీతారామచంద్రస్వామిని ఒకటే వేడుకుంటా ఉన్నాను. ఈ గ్రామ ప్రజలందరినీ కూడా చల్లగా ఆయన ఆశీర్వదించాలని, అందరికీ ఐశ్వర్యము, ఆరోగ్యము ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. జై శ్రీరామ్.